ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. 12 సంవత్సరాల కేజ్రీవాల్ పరిపాలన, ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనకి ఇంకా చర్మగీతం పాడినట్లు అవుతుంది. 46 సీట్ల ఆధిక్యాన్ని ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఇదే నెంబర్ సెటిల్ అయ్యేట్లు కనిపిస్తుంది. సాయంత్రం దీనికి సంబంధించిన సెలబ్రేషన్ మూడు ఢిల్లీలో సెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఢిల్లీలో సుదీర్ఘకాలం వెయిట్ చేసింది. ఢిల్లీలో అధికారం కోసం సుదీర్ఘకాలం సంబంధించిన విజయం ఇప్పుడు ఆ పార్టీకి సరికొత్త స్వీట్నెస్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా రఘునందన్ ఉన్నారు, ఎంపీ, మెదక్ ఎంపీ, అదేవిధంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకుల్లో ఒకరు. రఘునందన్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం రజనీ గారు, థ్యాంక్ యూ సార్. ఏంటి ఢిల్లీలో సక్సెస్ మంత్ర, గెలవడానికి సక్సెస్ మంత్ర ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు? మీరు కూడా క్యాంపెయిన్కి వెళ్ళారు కదా. సో కర్నూలు చావుకి 100 కారణాలు అని చెప్తారు సార్. అట్లా మేము గెలవడానికి 100 కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అవినీతికి వ్యతిరేకంగా పుట్టినమని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో సహా మెజారిటీ మంత్రులు అవినీతిలో కూరుకుపోవడం మేజర్ కారణమైతే. వింటున్నా క్యారియన్. సార్ ఐఎమ్ ఆడిబుల్ రజనీ గారు? క్యారియన్. సో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టినమని చెప్పుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల్లో ప్రజలకి ఉచితాలు ఇచ్చినమని మోచేతికి బెల్లం పెట్టి వాళ్ళు సంచులు ఎట్లా నింపుకున్నారు, 100 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ కూడా అవినీతిలో భాగస్వాములు అయినారనేది ప్రజలు సంపూర్ణంగా విశ్వసించడం అనేది ఒకటైతే. 2, పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి వర్గాలు కొత్తగా తోడవడంతో ఈ ఎన్నికల ఫలితాలు ఆశించిన దానికంటే గొప్పగా వచ్చినాయి అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రజల కోసం పనిచేయాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే సక్సెస్ అవుతుంది అనేది ఢిల్లీ ప్రజలు నమ్మిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా ఢిల్లీలో అమలు చేయకుండా తన సొంత పథకాల్ని మాత్రమే అమలు చేస్తూ పేదలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాలని దూరం చేసినారనేటువంటి కోపం ఆమ్ ఆద్మీ పార్టీ మీద కనబడింది. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రకమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే, కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు, తెలంగాణ బడ్జెట్లో ఏమొచ్చిందంటే గాడిద గుడ్డు వచ్చిందని. ఇలా అదే గాడిద గుడ్డు 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉండి సోనియమ్మకి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఓటున్న ఢిల్లీలో పెద్ద గాడిద గుడ్డు వచ్చింది. వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం కేవలం సింగిల్ డిజిట్ సార్, నాట్ ఈవెన్ 5% ఆఫ్ ద ఓట్స్ వచ్చినాయి. మేము గెలిస్తే మాత్రం ఈవీఎంలు మంచి, వాయనాడులో గెలిస్తే ఈవీఎంలు చాలా మంచిగా పనిచేసినాయి, మహారాష్ట్రలో మేము గెలిస్తే మాత్రం అక్కడ ఈవీఎంలను ఏదో చేసిరు అనేటువంటి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని ప్రజలు విశ్వసించారు. రజనీ గారు, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంపీ ఎలక్షన్ల ఓటర్ లిస్ట్కి, ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓటర్ లిస్ట్కి తేడా ఎందుకు ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. రేపు పంచాయతీ ఎలక్షన్లకు వస్తే హైదరాబాద్లో ఓటున్న వాళ్ళు చాలా మంది పోయి వాళ్ళ ఊర్లో ఓట్లు నమోదు చేసుకుంటారు. అది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అవకాశం. ఇక్కడ ఫామ్ 6 ఇస్తారు, అక్కడ పోయి ఫామ్ 5 కింద కొత్త అప్లికేషన్ పెట్టుకుంటారు. దానికి ఈయనేదో కొత్త సూత్రంగా అనుకున్నట్టు, దేశంలో ఇదే మొదటిసారి జరిగినట్టు, ఓటర్ల సంఖ్యలలో ఏదో తేడాలు వస్తూ ఉన్నాయని. తెలంగాణ, ఆంధ్రాలో కూడా అట్లే ఉంటాయి. హైదరాబాద్లో చాలామంది తెలంగాణేతరులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోయి వాళ్ళ రాష్ట్రంలో ఓటు ఎన్రోల్ చేసుకుంటారు. దానికి మేమే ఏదో కొత్తగా అనుకున్నాం, ఇవాళ ఎన్నికల సంఘం అంతా ఏదో చేస్తూ ఉంది, ఇవాళ ఈ గాడిద గుడ్డు ఫలితం వస్తుందని ముందే ఊహించి ఏం మాట్లాడాలనో తెలియక నిన్నటి నుంచే ఒక సుప్రభాతం పెట్టిర్రు అన్నట్టు. ఎన్నికల సంఘం ఓటర్ లిస్ట్ ఇస్తలేదని. రజనీ గారు చిన్నపిల్లగాని లెక్క అనిపిస్తలేదా? పోటీ చేసిన ప్రతి క్యాండిడేట్ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది. నీ ఎంపీలు పోటీ చేసిరు కదా, నీ ఎమ్మెల్యేలు పోటీ చేసిరు కదా, మళ్ళీ ఓటర్ లిస్ట్ ఇస్తలేదు ఎన్నికల సంఘం అంటే ఏంది సార్? అది నాకు నవ్వాలనో ఏడవాలని అర్థమవుతలేదు. ఎంపీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చింది, ఎమ్మెల్యే ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ కూటమి పోటీ చేసింది. ఆ ఓటర్ లిస్టులు దగ్గర పెట్టుకొని చూసుకో, దేంట్లో అయితే పెరిగిరో ఎంత తగ్గిందో తెలుస్తుంది. దానికి వీళ్ళేదో అరిస్టాటిల్ కనుక్కున్నట్టు మూడో సిద్ధాంతం కనుక్కున్నామని కొత్త కథలు చెప్పి ప్రజలలో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఆ దుస్థితిని తీసుకొచ్చింది. కానీ రఘునందన్ గారు, ఆపు కంటే ఎక్కువ హామీలు మీరు ఇచ్చారు. దేశంలో అనేక రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చి తర్వాత గెలిచిన తర్వాత అమలు చేయలేని పరిస్థితులు మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా. ఇప్పుడు మీరు అలివిగానే హామీలు ఢిల్లీలో కూడా ఇచ్చారు. పేద మహిళలకు 2500 రూపాయలు చాలా రాష్ట్రాలు ఇవ్వలేకపోతున్నాయి, మీరు ఇవ్వగలుగుతారా? ఇలాంటి వాటికి బీజేపీ అతీతం కాదని నిరూపించగలుగుతారా? కోడిగుడ్డు మీద ఈకలు వీకాలు అనుకునేటోళ్ళకి గుజరాత్లో 7 సార్లు గెలిచి చూపెట్టినాం, మధ్యప్రదేశ్లో 5 సార్లు గెలిచినాం, రాజస్థాన్లో 4 సార్లు గెలిచినాం,
ఛత్తీస్గఢ్లో ఒక 4-5 సార్లు గెలిచినాం. బీజేపీ ఎక్కడైనా అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలలో కంటిన్యూస్గా గెలుస్తూ వస్తుంది. మహారాష్ట్రలో కూడా 3వ సారి గెలుస్తూ వచ్చినాం. మేము ఆచరణకి సాధ్యమయ్యేటువంటి బడ్జెట్కి అనుకూలంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మాత్రమే మా ఎన్నికల హామీలు ఉంటా ఉన్నాయి సార్. ఎవరు ఎన్ని చర్చలు చేసినా మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పోతా ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా. ఒకసారి ఇచ్చి అబద్ధం మాట అయితే మళ్ళీ మా గుజరాత్లో 7 సార్లు ఎందుకు గెలుస్తాం సార్? మహారాష్ట్రలో 3 సార్లు ఎందుకు గెలుస్తాం? దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఒక దిక్కు పోతే కూడా మాకు ఢిల్లీలో 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి సార్. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మేము పనిచేస్తూ ఉన్నాం. పేద అంత్యోదయకి అనుకూలంగా ఉంటున్నటువంటి ప్రతి ఓటర్ని మేము స్పర్శిస్తూ ఉన్నాం. కొత్తగా మాకు మిడిల్ క్లాస్ ఓటర్స్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయినారు. ఇది ఈ దేశ రాజకీయాల లోపల ఒక కొత్త మలుపుగా చూడాలి రజనీ సార్. కానీ ఢిల్లీలో గెలుపు భారతీయ జనతా పార్టీది కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గెలుపు గిఫ్ట్ అనేది కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అలానే అట్లే 150 టీవీ ఛానళ్ళు పెట్టుకొని నెలకు 3 కోట్లు ఖర్చు పెట్టుకొని అట్లే ప్రచారం చేసుకొని బావబామర్దుల్ని అనుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్కు సిఆర్ఎస్ ఇచ్చిర్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీము. దాంట్లో వాళ్ళని అనుకోమనుర్రి 3 ముక్కలై సావుమనుర్రి. మా మీద ఎందుకు ఏడుస్తారు? ఆయన వాళ్ళకెందుకు అంటున్నా. వీళ్ళని పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమన్నారు రజనీ గారు. వాళ్ళని పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమనుర్రి. మీది పెద్ద పార్టీ కదా, 10 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు పాలించిన పార్టీ కదా. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంటే క్యాండిడేట్లను పెట్టే శాతం అయితే లేదు. కానీ లోకల్ బాడీలు మాయే వాళ్ళు కొన్ని ఛానళ్లను హైర్ చేసుకుర్రు. నెలకు 3 కోట్ల రూపాయలు విదేశాలకి వెళ్ళి ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఓన్లీ ఛానల్. ఆయన మాట చెప్పిండు ఓడిపోయినాక, యాదికుందా రజనీ సార్? 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మంచిగుండే అన్నాడు. అదే పని చేస్తున్నాడు యువరాజు తప్ప ఇంకేం లేదు ఆయన దగ్గర. వాళ్ళకి ప్రజలలో ఎంత తిరస్కారం గురైనరో అంత తిరస్కారం గురైనరు. ఈయన రాహుల్ గాంధీ గురించి ట్వీట్ చేసిన ఎందుకు సార్? 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, దీంట్లో ఎందుకు పోటీ చేయొద్దు అన్నాడో మీ నాయన పోయి అడుగు ఫామ్ హౌస్లో. మొత్తం కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కదా, పెట్టరాదు మరి. మనమే వస్తాం అధికారంలోకి. పోటీ చేయి దమ్ముంటే గ్రాడ్యుయేట్స్లో పోటీ చేస్తే కూడా 3వ స్థానంలోకి వస్తారు. ఎందుకు సార్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం? ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళ గురించి మనం ఎందుకు సార్ మాట్లాడుకోవడం?